మా డిప్యూటీ స్పీకర్ పాలగట్ల వీరభద్ర స్వామి గారి ఈ భూమాత అనక ఏ మాత ఉన్నదని చెప్పుకుంటున్నారు. 5 చెరువుల్ని లోన కబ్జా చేస్తారు. రెవెన్యూ యంత్రాంగం 50 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నారు. ఉద్యోగాలు ఎవరి డబ్బులతో చేస్తున్నారు? భూమాత డబ్బులతో చేస్తున్నారు. ఈయన వెనకత వైసీపీ నాయకులు హస్తం ఉండడం. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామా, కూటమి ప్రభుత్వంలో ఉన్నామా? మరి వైసీపీ వాళ్ళు ఇంత దాని నుంచి పక్కనే ఉన్న చెరువుని కప్పేసి రోడ్డు వేశారు. దాని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చినంత వరకు రెవెన్యూ అధికారులకు తెలియలేదు ఇది చెరువు అని సంగతి. మొక్కుబడిగా వచ్చి పైన గీకి మరి అలాగే డీపట్టా భూముల నుంచి రోడ్డు వేసేసారు. ఇలా బాబుగారి భూములాగా అటుపక్క ఇటుపక్క ఫెన్సింగ్లు వేశారు. అదేవిధంగా ఈ పక్కన ఉన్న డీపట్టా భూములని ఇక్కడ ఎస్టీల్ని మోసం చేసి కొనుక్కొని గ్రావెల్ తమకారు చేశారు. ఇలాంటి నీచమైన పనులన్నీ చేశారు. మరి వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం మాత్రమే మాది, కానీ పాలన వైసీపీది సాగుతుంది. సిండికేట్ రాజకీయాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొనసాగుతున్నాయని చెప్పడం కోసం ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఎందుకంటే ఈ స్వప్నంలోకనే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ మా డిప్యూటీ స్పీకర్ మరి ఎవరైతే ఉన్నారో పాలగట్ల వీరభద్ర స్వామి గారి వారిది అదేమొచ్చి వాళ్ళ మీద ఇలా కంప్లైంట్లు గట్రా వస్తాయని చెప్పి మరి భూమాతకి ఇవ్వడం జరిగింది. భూమాతకి ఇవ్వడం జరిగితే భూమాత ఆయన ల్యాండ్ మాఫియా, ఆయనకి ఆలు ఈలు లేదు. ఈ భూమాత అనక ఏ మాత ఉన్నదని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన ఎస్కోట్లో ఒక జిరాజీ భూమిలో మరి ఒక మంత్రి గారు ఎంటర్ అయ్యి సెటిల్ చేశారట. ఇది సెటిల్ చేసే వ్యవహారం కాదు. ఎందుకంటే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మరి ప్రకృతి వనరుల్ని కాపాడమని మరి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ట్యాంక్స్, చెరువులు, 5 చెరువుల్ని లోన కబ్జా చేశారు. రెవెన్యూ యంత్రాంగం దాదాపు 50 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నారని మరి ఓపెన్గానే భూమాత వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మంత్రులు ఏమొచ్చి మరి అధికారుల్ని కంట్రోల్ చేస్తారని అధికారులే చెప్తా ఉన్నారు. నేను ఈ ఎంఆర్ఓకి, ఆర్డీఓకి మరి డిఆర్ఓ గారికి ఒకటే చెప్తా ఉన్నా, మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు? మీ దగ్గర జేసీబీ లేకపోతే చెప్పండి, మేము పెడతాం. చెరువుని న్యాచురల్గా ఎలా ఉండేదో అలా చెయ్యండి. అలాగే డీపట్టా భూముల్లో కొనుగోలు అమ్మకాలు చేసినందుకు చదువుకున్నారా, సంస్కారం లేదా? ఉద్యోగాలు ఎవరి డబ్బులతో చేస్తున్నారు? భూమాత డబ్బులతో చేస్తున్నారా? మరి భూమాత డబ్బులతో చేసినట్లయితే సిక్కు లేదా సీము నెత్తున్నట్లయితే జీవాలు ఏం చెప్తానో అవి చెయ్యండి అయ్యా. రాజకీయ నాయకులు చెప్పింది చేయడానికి కాదు. శాసన మండలి అనేది మరి అసెంబ్లీ అనేది మరి చట్టాలు చేస్తే అవి అమలు జరపడం కోసం ఉద్యోగస్తులు ఉన్నారు. అంతేగాని భూమాత వాళ్ళు ఇచ్చిన డబ్బులు కక్కుర్తిపడి మరి ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తే నీచమైన అధికారులు ఈ ఎస్కోట విజయనగరం జిల్లాలో ఉన్నారు. కాబట్టి మరి ఈయన వెనకత వైసీపీ నాయకులు హస్తం ఉండడం దుర్మార్గమైన విషయం. కాబట్టి మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామా, కూటమి ప్రభుత్వంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితిలో మరి భూదోపిడీ విజయనగరం జిల్లాలో దారుణంగా జరుగుతూ ఉంది. చెరువుల కబ్జాలు జరుగుతున్నాయి, డీపట్టా భూములు కబ్జాలు జరుగుతున్నాయి. ఇంత జరిగిన జిల్లా యంత్రాంగం నిమ్మక నీరెట్టినట్టు మరి ఎవరో మరి సమాజం పట్ల అవగాహన ఉండి ఇలా మరి సోషల్ వర్కర్స్ ఎవరైనా కంప్లైంట్ పెడితే ఇదిగోండి మొక్కుబడిగా రోడ్డుని గీకేసి తీసేసామని చెప్తా ఉన్నారు. కాబట్టి దీని వెనక రెవెన్యూ యంత్రాంగం ఉంది. వాళ్ళని సస్పెండ్ చేసి మరి భూమాత కంపెనీ ఏదైతే భూమాత రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే 5 చెరువులు కబ్జా చేసిందో, ఏదైతే డీపట్టా భూములు కబ్జా చేసిందో వాటిలన్నింటినీ కూడా మరి తీసుకుని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలోనే డీపట్టా భూములని కొనిస్తారట. మరి పీఓటీ యాక్ట్ ఎవరి మీద పెడతారని ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నా. ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేసి మరి ఈ పీఓటీ ద్వారా కొనుక్కున్న భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ దళితులకి ఇవ్వడమో, ఎస్టీలకి ఇవ్వడమో లేదా ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలకు ఉపయోగించడం చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మళ్ళీ వచ్చే వారానికి ఇదే ప్లేస్లో టెంట్ వేసి దీని వెనకాత ఎవరున్నారు, ఏ మంత్రులు ఉన్నారో వాళ్ళ మంత్రుల తాట తీసే ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ